సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ యుద్ధ సన్నద్ధత చర్యలు ప్రారంభించిందని చెప్పాలి. అలాగే త్రివిధ దళాలను కూడా అప్రమత్తం చేసి సైన్యాన్ని సరిహద్దుల్లో ఓ స్థాయిలో మోహరించింది. అయితే వాయుసేన అయితే గగనతలంలో, నౌకాదళం సముద్ర మార్గాల్లో విన్యాసాలు నిర్వహిస్తోంది. అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నిన్న సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించినట్లుగా కూడా సమాచారం. అక్కడ జవాన్లను ఉద్దేశించి చాలా ఉత్సాహభరిత ప్రసంగం కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఉంటే పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి జైళ్లపై దాడి చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారంటూ కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. మరి జైళ్లలో ఉన్న తమ లీడర్లందరినీ కూడా విడిపించుకోవడానికి సమాచారం ఉందని తెలిపాయి. దీంతో జమ్మూలోని జైళ్లకు ఉన్నతాధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడికి సహకరించారు అనేటువంటి అనుమానంతో అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా అధికారులు ఈ జైలులోనే ఉంచారు. ఆర్మీ వెహికల్పై దాడి కేసు నిందితులైతే నిసార్ కానీ, ముస్తాక్ కానీ ఈ సహచరులు కూడా ఇదే జైలులో ఉన్నారు. మనం గమనించాలి. మరి ఈ క్రమంలోనే జైలుపై ఉగ్రదాడులు దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ జైళ్ల భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF అప్రమత్తమైందని చెప్పాలి. జైళ్ల భద్రతపై CISF డీజీ ఇటీవల శ్రీనగర్లో ఒక ఉన్నత స్థాయి సమావేశం కూడా నిర్వహించారు. జైళ్ల వద్ద భద్రతను భారీగా పెంచాలంటూ కూడా నిర్ణయం తీసుకుని ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. మరోవైపు చూస్తే ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి దిగుమతులపై భారత్ పూర్తి స్థాయిలో నిషేధం విధించిన విషయం మనకు తెలిసిందే, మనం చెప్పుకున్నాం. అయితే ఈ నిషేధాన్ని తప్పించుకుని తమ ఉత్పత్తులను ఎలా అయినా సరే భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి పాకిస్తాన్ ఇతర మార్గాలను కూడా బాగా వెతుకుతున్నట్టుగా కూడా కొన్ని అంచనాలు తెలుస్తూ ఉన్నాయి. ఈ మేరకు పలు ఇంగ్లీష్ మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రచురించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే సుమారు $500 మిలియన్ వాల్యూ ఉన్నటువంటి ఉత్పత్తులన్నీ కూడా, ముఖ్యంగా పళ్ళు కానీ, ఖర్జూరాలు కానీ, వస్త్రాలు, సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్, తోలు, ఇలాంటి వస్తువులన్నీ కూడా వేరే దేశాల గుండా భారత్కు పంపడానికి పాక్ అయితే బాగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE, సింగపూర్, ఇండోనేషియా, అలాగే శ్రీలంక ఇలాంటి దేశాల్లో ఈ వస్తువుల లేబుళ్ళన్నీ కూడా మార్చేసి రీప్యాకింగ్ చేసి అక్కడి నుంచి ఇండియన్ మార్కెట్స్లోకి ఎగుమతి చేయడానికి వ్యూహాలు రచిస్తున్నట్లుగా కూడా సమాచారం అవుతోంది. ఇక ఇటువంటి పరిణామాల నేపథ్యంలో చూస్తే ఇండియన్ కస్టమ్స్ అధికారులంతా అప్రమత్తమయ్యారు. పాకిస్తాన్లో తయారైన ఏ వస్తువు ఏ మార్గంలో కూడా, అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇండియాలోకి ప్రవేశించకుండా కూడా నిరోధించడానికి చాలా స్ట్రిక్ట్గా చర్యలు తీసుకుంటున్నారు. మే 2న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు పాకిస్తాన్ నుంచి డైరెక్ట్గా కానీ మూడో దేశం మీదుగా పరోక్షంగా వచ్చే అన్ని రకాల దిగుమతులపై కూడా నిషేధం చాలా కఠినంగా అమలవుతోంది. మరి ఈ క్రమంలోనే అనుమానిత దిగుమతులపై కస్టమ్స్ ఆఫీసర్స్ స్పెషల్ నిఘా పెట్టారు. ఇదిలా ఉంటే పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్ పాక్ మధ్య సంబంధాలన్నీ కూడా మరింత క్షీణించాయని చెప్పాలి. పాక్పై భారత్ తాజాగా విధించిన కఠిన ఆంక్షలకు ప్రతిగా ఇస్లామాబాద్ కూడా చాలా కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఓడరేవుల్లోకి ఇండియన్ జెండా ఉన్నటువంటి నౌకలు ప్రవేశాన్ని కూడా నిషేధిస్తున్నట్లుగా పాక్ తాజాగా ప్రకటించింది. దీనివల్ల మనకు వచ్చే నష్టం లేదు. పహల్గాం దాడిలో పర్యాటకులు సహా 26 మందిని మరణించినటువంటి ఘటన నేపథ్యంలో ఉగ్రవాదులు అలాగే వారికి మద్దతు ఇస్తున్న వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించిన సంగతి మనకు తెలిసిందే. దీనికి అనుగుణంగా జాతీయ భద్రత అలాగే ప్రజా విధానాలను దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ నుంచి డైరెక్ట్గా కానీ ఇతర దేశాల ద్వారా కానీ వచ్చే అన్ని రకాల వస్తువుల దిగుమతిని కూడా తక్షణమే నిషేధిస్తున్నట్లుగా ఇండియా ఆల్రెడీ సాటర్డేనే ఉత్తర్వులు జారీ చేసింది. 2019 పుల్వామా దాడి తర్వాత పాక్ వస్తువులపై 200% దిగుమతి ట్యాక్స్ విధించినప్పటికీ కూడా తాజా నిర్ణయంతో పూర్తి నిషేధం అయితే మాత్రం అమల్లోకి వచ్చిందని చెప్పాలి. దీంతో పాటు పాక్ నౌకలు భారత్ ఓడరేవుల్లోకి ప్రవేశించడాన్ని నిషేధించినటువంటి భారత్ తమ నౌకలు పాక్ ఓడరేవులకు వెళ్ళడాన్ని కూడా నిషేధించినట్లుగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ తెలియజేసింది. అండ్ రెండు దేశాల మధ్య వాయు భూ మార్గాల ద్వారా జరిగే మెయిల్ పార్సెళ్ల మార్పిడిని కూడా భారత్ నిలిపివేయడం జరిగింది. మరి ఇండియా ఈ చర్యలు ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ రియాక్ట్ అయింది. తమ సముద్ర సార్వభౌమాధికారం, ఆర్థిక ప్రయోజనాలు కానీ జాతీయ భద్రతను కానీ కాపాడుకోవడానికి ఈ చర్యలన్నీ కూడా మేము తీసుకుంటున్నామని పాకిస్తాన్ మ్యారిటైమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
స్పోర్ట్స్ అంటే పోర్ట్స్ అండ్ షిప్పింగ్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టుగా పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ అయితే నివేదించింది. భారత జెండా కలిగిన నౌకలు పాకిస్తానీ ఓడరేవులకు రావడానికి కూడా మేము నిషేధిస్తున్నాం. అలాగే పాక్ జెండా కలిగినటువంటి నౌకలు కూడా, షిప్స్ కూడా ఇండియన్ ఓడరేవులకు వెళ్లేంత ఏదైనా మినహాయింపు అవసరమైతే కేసును బట్టి మేము ఆలోచించి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కూడా ఉత్తర్వులు స్పష్టం చేసినట్లుగా డాన్ వెల్లడిస్తోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారాన్ని చూస్తే పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేపట్టిన విచారణలో చాలా సంచలన విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఉగ్రదాడికి ప్రణాళికలు రూపొందించడం కానీ అక్కడి నుంచి మొదలుపెట్టి కార్యాచరణ అమలు చేసే వరకు ఎవరెవరు పావులు కదిపినా వాళ్ళ గురించి ఎన్ఐఏ నిగ్గు తేల్చేసింది. ఈ ఉగ్రదాడిలో పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబా, ఐఎస్ఐ, పాక్ ఆర్మీకి చెందిన కమాండోలు చాలా కీలక పాత్ర పోషించినట్లుగా ఎన్ఐఏ తన దర్యాప్తులో చాలా బలమైన ఆధారాలు కూడా లభించాయి. మొత్తానికి పాక్ను అస్త దిగ్బంధనం చేస్తున్నటువంటి భారత్ ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే మాత్రం అంతర్జాతీయ అంటే ప్రపంచం దృష్టిలో ఒక దోషిగా నిలబెట్టడానికి చాలా క్లియర్ కట్గానే నిరూపించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే దాదాపు అన్ని రకాలుగా పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తోంది. దానికి తగ్గట్టుగానే పాక్ కూడా తక్కువ తినలేదు. పాక్ కూడా తనకు తగ్గట్టుగానే తను కూడా కొన్ని నిషేధాలు విధిస్తోంది. అది ఫైనల్గా వాళ్ళకే నష్టం అవుతుందన్న విషయం వాళ్ళు గ్రహించుకోవట్లేదు. మొత్తానికి కొద్దిసేపటి క్రితం కూడా ఆల్రెడీ ఆర్మీ జనరల్తో అలాగే మన ఇండియాకి సంబంధించినంత వరకు ప్రధాని మోడీ మన చీఫ్లతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా త్రివిధ దళాధిపతులు వాళ్ళతో ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆయన సమీక్షిస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో అని పాక్ ప్రజలైతే మాత్రం ఉగ్గబట్టుకుని చూస్తూ ఉన్నారు. చాలా భయపడుతూ చస్తూ బతుకుతున్నారు. మరోవైపు పాక్లో అటు ఆర్మీ అధికారులు కావచ్చు, పాక్ గవర్నమెంట్ కావచ్చు నర్మ గర్భంగా ఉంది. అలాగే మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శిస్తోంది. ఇదైతే మాత్రం లేటెస్ట్గా పాక్ భారత్ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ ఇష్యూస్కి సంబంధించిన లేటెస్ట్ సమాచారం.